ఇప్పుడు మాట్లాడండి ప్రసాద్ రెడ్డి గారు, మీరు ఇందాక చెప్పదలిచారు. అంటే నేను కోరేది ఏంటంటే సినిమా రంగం ఆరోగ్యకరంగా వృద్ధి చెందాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. సినిమా రంగం ఏంటంటే క్రమక్రమంగా 2-3 కుటుంబాల లేకపోతే కాంపౌండ్ల ఆధిపత్యంలోకి వచ్చేటప్పటికి వాటి నిర్వహణ వ్యవహారం అంతా ఏంటంటే టూ మచ్ ఆఫ్ సెంట్రలైజేషన్. అది ప్రాసెస్ నడుస్తుంది, కానీ అది ఎంత భయంకరాన్ని దాన్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం లేదండి. సమాజము ఇలా ఇంత భయంకరమైన వ్యవస్థని మనం సహించుకుంటూ ఊరుకోకూడదు, సహనం ప్రదర్శించకూడదు. ఇది మనకి అన్యాయం చేసే పరిస్థితి ఏర్పడిందండి. అంటే కాదు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే రిలయన్స్, అదానీ, అట్లాగే టాటా వీళ్ళంతా మరి కార్పొరేట్ శక్తులు మొత్తం టోటల్ వాళ్ళ గుప్పిట్లో తీసుకోలేదు. సినిమా రంగంలో ఆ టికెట్ ఫస్ట్ 1 వీక్ వచ్చే వాళ్ళ ప్రొఫైల్ చూడండి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎవరైనా స్టడీ చేశారా? ఎవరండి వాళ్ళు 800, 900 లేకపోతే 10,000, 5,000 జీతాలతో? లేకపోతే ఆ తల్లి ఏంటంటే పిల్లల్ని తీసుకుని అంటే వెళ్ళిన వాళ్ళదేం తప్పు కాదంటారు, వెళ్ళిన వాళ్ళదేం తప్పు కాదంటారు. అట్లా వెళ్ళి పని చేయకుండా చేస్తున్న మీడియా తప్పు, ప్రభుత్వాల తప్పు, కోర్టులది తప్పు అంటారు. నేను అనేది అది నా ఆర్గ్యుమెంట్. రైట్. రామకృష్ణ గారు సార్ నేను ఇందాక క్లియర్ గా అమికబుల్ సొల్యూషన్ కోసం ఇండస్ట్రీ బాగుండాలి, అట్ ద సేమ్ టైం కన్స్యూమర్ బాగుండాలి అనే దాంట్లో చర్చలు జరుగుతాయి. ఏం జరుగుతుంది? కాదు కీలకమైన పాయింట్ ఏంటంటే ఎమికబుల్ సొల్యూషన్ అంటే ఏమిటి? ఆయన నో బెనిఫిట్ షోస్ అన్నారు, నో ప్రైస్ హైక్ అన్నారు, అంటే ధరలు పెంచే ప్రసక్తి లేదన్నారు. ఇప్పుడు ఎమికబుల్ సొల్యూషన్ ఏ రకంగా వస్తుంది? ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అవతల అది ఇండస్ట్రీకి దెబ్బ తగిలే పరిస్థితి, ఇండస్ట్రీ వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు ఇండస్ట్రీ వెళ్ళి మా పరిస్థితి ఇది అని చెప్పుకున్నప్పుడు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ఏం చేస్తాం అనేది ఎమికబుల్ సొల్యూషన్. సో తదనుగుణంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు చర్చలో ఉన్నారు, చర్చించబోతా ఉన్నారు. అంటే అప్పుడు అట్లా కాదు సపోజ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన పిలవటంతో మొత్తమే సినిమా దారిలో తెచ్చుకున్నాడు, లొంగ తీసుకున్నాడు అని ఇట్లా అంటున్నారు. రేపు వాళ్ళు అడిగినట్లుగా మళ్ళీ అవకాశం ఇచ్చారనుకోండి, రేవంత్ రెడ్డి గారు లొంగిపోయారనే విమర్శ రాదా? సార్ ఇది ఈ భాష కరెక్ట్ కాదనుకుంటాను. లొంగ తీసుకోవడం, ఇది ఇండస్ట్రీ మొత్తాన్ని లొంగ తీసుకోవడం అనేది, లేకపోతే వాళ్ళకి నా కింద ఉండాలనుకోవడము. ఆ గతంలో జగన్ గారి మీద భాష అదే కదా. గతంలో జగన్ గారి మీద పవన్ కళ్యాణ్ గారు వాళ్ళంతా వాడిన భాష అదే కదా. యా సార్, ఆ గతంలో జగన్ గారి మీద ఏ భాషనైతే వాడారో మళ్ళీ ఇప్పుడు మనం అదే భాషను వాడి ఆ రకమైన దీన్ని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం అంటగట్టాలనుకోవడం, వారి యొక్క ఆలోచన దృక్పథం, మన యొక్క ఆలోచన దృక్పథం రెండు ఒకటే అవుతుంది. అది కాదు విషయం. మా ఆలోచన అలా ఉండదు. రైట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ కాంగ్రెస్ పార్టీ గాని ఇవాళ రాహుల్ గాంధీ గారు కానీ మోనోపోలీకి వ్యతిరేకంగానే పోరాడుతా ఉన్నాం, దానికి అనుకూలంగానే ఫైట్ చేస్తా ఉన్నాం. మీరు ఎత్తిన అదానీలు కావచ్చు, లేకపోతే అంబానీలు కావచ్చు, ఇవాళ దేశం మొత్తంలో ఎయిర్పోర్ట్లు కావచ్చు, సీ పోర్ట్లు కావచ్చు, ఒకళ్ళకే కట్టబెడతా ఉంటే ఏదైతే కాంపిటీషన్ అనేది లేకుండా మోనోపోలీ తయారవుతుంది అనే దానికి వ్యతిరేకంగానే పోరాడుతా ఉన్నాం. సో దానికి అనుగుణంగానే వారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు 100% అనేది ఇందాక నుంచి నేను చెప్తున్న మాట. దానికి మనం ఒక మెట్టు కాదు సార్, ఇండస్ట్రీ బాగుండాలి అనుకున్నప్పుడు ప్రభుత్వం ఒక మెట్టు దిగాల్సిన పరిస్థితి ఉంటది. లేదు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ కన్స్యూమర్స్ ఇండస్ట్రీ కూడా ఒక మెట్టు దిగాల్సి ఉంటుందా? దాన్ని ఒకరికొకరు లొంగిపోయారనో, లేకపోతే ఒకరినొకరు లోపరుచుకున్నారనో, దానికి ఏదో బ్యాక్ డోర్ లో జరిగిపోయానో ఈ రకమైనంత చర్చ జరగాల్సిన పని లేదు. ఆ ఆలోచన దృక్పథం గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ చేసినాయో ఇవాళ టీఆర్ఎస్ అదే భాష మాట్లాడుతా ఉంది తెలంగాణలో. సో నేను ఇందాక మాట్లాడిన దాంట్లో ప్రతిపక్షాల యొక్క ఆలోచన, ప్రతిపక్షాలు రేపు ఏం బుడద చల్లబోతాయి అనేది దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు జాగ్రత్త పడాలని చూస్తున్నారు. వెంకట్రావు గారు, విజయవాడ. వెంకట్రావు గారు నమస్కారం.